కూడా అరెస్ట్ చేశారు. కాదు సార్ నన్ను కూడా అరెస్ట్ చేశారు. కాదు సార్ నన్ను కూడా కేసులో అరెస్ట్ చేశారు. కాదు సార్ నన్ను కూడా కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పటికి కూడా నాకు ఫోన్ ఇవ్వాలా, ఇప్పటికి కూడా నా ఫోన్ నాకు ఇవ్వాలా. వాళ్ళ దగ్గర ఉంది ఫోన్, తీసుకెళ్లిపోయి లాక్కొని పోయి లోపల పెట్టేసుకున్నారు. నా దాంట్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని డిలీట్ చేసేసారు. నా దగ్గర ఉన్న సాక్ష్యాలను డిలీట్ చేసేసారు. నన్ను 12 గంటలు వచ్చి 370 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేశారులే కానీ కాదు సార్ వెంకటరెడ్డి గారు అంటే ఇది రమ్మంటే నేను అడిగే పాయింట్ మీకు అర్థం కాలేదు సార్. సిఐ నాగరాజే లిఖిత పూర్వకంగా అప్లై చేసి తీసుకురమ్మంటే ఆ ఫోన్ సిఐ నాగరాజుకి అంటే ఆ పోలీస్ స్టేషన్ కి ఇమీడియట్ గా అందజేయాలి కదా. అతని దగ్గర కొన్ని గంటలు పెట్టుకున్న తర్వాత ఎందుకు అందజేశాడు? సాయికృష్ణతో పాటే అందజేయాలి కదా. సాయికృష్ణతో చేసి ఫోన్ ఇంకోసారి ఎందుకు అందజేశాడు? ఆ ఫోన్ ఓపెన్ చేసి చూశారని అంటే అసలు దేనికి తీసుకోవాలి? అంటే వంశీ గారు ఆన్సర్ చేయండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, వంశీ గారు ఆన్సర్ చేయండి. ఇది పాయింట్. ఇప్పుడు ఒక్క నిమిషం వంశీ గారు ఆన్సర్ చేయండి. ఆ ఫోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎందుకు ఓపెన్ చేశాడు అనేటటువంటి విషయంలో చాలా బాధపడిపోతా ఉన్నాడు. ఒకవేళ ఆ ఫోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ చెప్పేది మధ్యలో ఒక్క నిమిషం సార్ వెంకటరెడ్డి గారు కాదు సార్, మీరు క్వశ్చన్ చేశారు కదా, ఉండండి ఆయన చెప్తాడు, చెప్పండి. టైం అయింది. ఆయన ఆపితే నేను చెప్తా సమాధానం వినే దమ్ము లేదా? వెంకటరెడ్డి గారు సార్ ప్లీజ్ అడుగుతా ఉన్నాడు రాజు గారు. ఒకవేళ ఫోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ చేయడం నేరం అయితే వచ్చే ఎంక్వైరీలో, ఈ కేసులో జరిగేటటువంటి ఎంక్వైరీలో ఆ టాస్క్ ఫోర్స్ ఎస్ఐని కూడా బాధ్యుడిని చేస్తారు. ఒకవేళ అది నేరం అయితే, అతను ఆ ఫోన్ తీయటం ఓపెన్ చేయటం నేరం అయితే డెఫినెట్లీ అతన్ని కూడా బాధ్యుడిని చేస్తారు. ఇక్కడ ఈ పేర్ని నాని అనేవాడు కాపు యువకుడిని నయీంతో ఎందుకు పోల్చాడో సమాధానం చెప్పండి. ఎందుకు పోల్చాడు? టైం అవుతుంది. పోలుస్తారా? ఓకే టైం అయింది సార్. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేస్తున్నా. లక్ష్మీకాంత్ గారు టైం ఇవ్వలేకపోతున్నారు మీకు, దయచేసి అనుకోద్దు. ఒక్క నిమిషం క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, బండారు వంశీ గారు, లక్ష్మీకాంత్ గారు, కార్తిక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొని. సో ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం సాయికృష్ణకి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో పోలీసులు చాలా పకడ్బందీగా ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ ఉంది. సో ఎందుకంటే వెంకటరెడ్డి గారు రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా అనేక అనుమానాలు వస్తున్నాయి. సో దీని వెనక ఎంతమంది ఉన్నారని చెప్పేసి, సో నిజంగా హైడ్ చేయాలి అనుకుంటే ఆ అంశాలన్నీ కూడా అక్కడ హైడ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ హైడ్ చేయకుండా వాస్తవాలను అక్కడ చూపించారు అంటే దీని వెనక పెద్దలు ఉన్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం లేదు. కేవలం ఇది సిఐ నాగరాజు అలాగే సాయికృష్ణ మధ్య ఉన్నటువంటి ఒక వ్యవహారంగా మాత్రం ఇక్కడ తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి చూడాలి. తొలుతేమో ఒక కాపు యువకుడు అన్నారు, ఆ తర్వాత ఏమీ తెలియనటువంటి ఒక